గత కొంతకాలంగా ఎక్కడ చూసినా సరే చాలా సోషల్ మీడియాలో మనకి చాలా వార్తలు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా చాలా అథెంటిక్ ఛానెల్స్ కూడా అంటే బాగా ఎక్స్‌పీరియన్స్ ఛానెల్స్ కూడా వాళ్ళు మాట్లాడుతున్నదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆ పెను మార్పుల్లో వాళ్ళు చెప్పిన ముఖ్యమైన విషయాలేంటంటే ఒక పరిస్థితిలో ఒక వారం 10 రోజులు విపరీతంగా చక్కర్లు కొట్టిన కొన్ని వీడియోస్ ఏంటంటే చంద్రబాబు నాయుడిని భారత ఉప ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా ఆలోచిస్తోంది అని చెప్పి ఒక వార్త. ఆ వార్త ఆ మధ్యలో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పత్రికా విలేకరులు ప్రస్తావించినప్పుడు ఆయన గట్టిగా నవ్వడం, ఇది సాధ్యం కాదు అని ఆయన చెప్పడం, వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా ఆ వార్త లేదంటే ఆ ఊహ పక్కకెళ్ళింది. ఇప్పుడు ఎక్కడ చూసినా మాట్లాడుకుంటుంది ఏంటంటే కేంద్ర నాయకత్వానికి, బీజేపీ నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారిని గవర్నర్గా పంపించే ఉద్దేశం ఉందని, అట్లాగే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి తాలూకా సక్సెసర్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినట్లయితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తెలియజేసిందని చెప్పి మరో వార్త. ఇది ఇలా ఉన్నట్లయితే మరో కొత్త వార్త ఏంటి వస్తుందంటే ప్రస్తుత రాష్ట్రపతి గౌరవనీయులైన శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2027 జూలై అనుకుంటాము, జూలై కల్లా ఆవిడ పదవి బాధ్యతలు పూర్తవుతున్నాయి కాబట్టి 5 సంవత్సరాలు పదవి పూర్తవుతుంది కాబట్టి కొత్త రాష్ట్రపతి ఎన్నికలో చంద్రబాబు నాయుడు పేరు చాలా గట్టిగా పరిశీలనలో ఉందన్నది మరొక టాక్. ఏది ఎలాగున్నప్పటికీ కూడా మనకి మొత్తంగా కనిపిస్తుంది ఏంటంటే ఎప్పటి నుంచో నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి సమయం ఇంకెంతో లేదు. చంద్రబాబు నాయుడు గారు తన తాలూకా శక్తి యుక్తులన్నీ కూడా నారా లోకేష్ గారిని నెక్స్ట్ ముఖ్యమంత్రిగా చేయడం కోసం ఆయన ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. సో సిచ్యుయేషన్ ఆయనకి పదిలంగా చేయడం కోసం మనం చూసింది కూడా ఏంటంటే ఈ టర్మ్లో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా, చాలా సింపుల్గా, చాలా తిరిగా ప్రజలతో మమేక అవ్వడం, చాలా ఎక్కువగా తిరగడం మనం చూస్తూ ఉన్నాము. సో ఇదంతా కూడా ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా వెళ్ళటం. సో ఇదంతా ఏంటంటే పార్టీ తాలూకా బాధ్యతల విషయంలో కూడా నారా లోకేష్ తనదైన శైలి, అట్లాగే తనకి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నవాళ్ళు మంత్రివర్గంలోకి వచ్చేటట్లుగా, అట్లాగే అటువైపు పార్టీ పదవుల్లో ఉండేటట్లుగా చూసుకుంటున్నారనే సంగతి కూడా అందరూ అనుకుంటున్న విషయమే. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు ఏంటంటే రాష్ట్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థిస్తారు. అందులో ముఖ్యంగా నారా లోకేష్కి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ని ఈసారి తీసుకుంటారు అన్నది మరొకటి. మనం చూసినట్లయితే గత 2024లో మంత్రివర్గాన్ని వ్యవస్థీకరించినప్పుడు కూడా చాలా మంది సీనియర్ నాయకుల్ని పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇటు మంత్రివర్గ విస్తరణ లేకపోతే పునర్వ్యవస్థీకరణ అన్నది ఒకటి, అట్లాగే ముఖ్యమంత్రి మార్పు అనేది ఒకటి. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందా అని అంటే ఒక వర్గం ఏం చెప్తుందంటే ఆయన యాక్టివ్ పాలిటిక్స్ నుంచి కొంచెం తగ్గొచ్చు కానీ ఆయన మాత్రం విశ్రాంతి తీసుకునే అవకాశం లేదు. కారణం ఏంటంటే ఇంకా ఎలక్షన్స్ కి చూసినట్లయితే ఒక 3 సంవత్సరాలు ఇంకా టైం ఉంది. ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ కొత్త ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్లే ఉంది కాబట్టి, సో ఈ 3 ఏళ్ళలో ఆయన చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆయన ఖచ్చితంగా ఏంటంటే యాక్టివ్ పాలిటిక్స్ లోనే ఉంటారు. అయితే ఒక్కసారి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత తప్పుకున్నట్టయితే నెక్స్ట్ ఆయన ఏం చేయబోతున్నారు అన్న దాని మీద
మనకి ఈ వార్తలు వస్తున్నాయి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయనకి వివిధ రకాల ప్రతిపాదనలు. ఒకటి, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రతిపాదన ఏంటంటే ఆయన గవర్నర్ గా వెళ్తారు అన్నది. సో ఆయన గవర్నర్ గా వెళ్తారు అన్నది మాత్రం నమ్మశక్యమైన విషయం కాదు. ఆయన గవర్నర్ పదవికి ఆయన ఆశించకపోవచ్చు. కారణం ఏంటంటే ఒక్కసారి గవర్నర్ గా వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన చురుగ్గా పాల్గొనే అవకాశం లేదు. సో ఒక నాన్ పొలిటికల్ గా ఉండాలి కాబట్టి, నాన్ పొలిటికల్ అనేసరికల్లా ఒక నాన్ ఎంటిటీ కింద వెళ్ళిపోతారు కాబట్టి ఆయనకి అటువంటి ఉద్దేశాలు లేవు. అయితే ఇందులో అసలు యాక్చువల్ గా బీజేపీ చేస్తున్న మైండ్ గేమ్ ఏమైనా ఉందా, లేదు అంటే బీజేపీ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా, ఎందుకు ఇన్ని రూమర్స్ వస్తున్నాయి అని చూసినట్లయితే మనకి బాగా తెలుసు నరేంద్ర మోడీ గారి తాలూకు ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి. చాలా వార్తల్లో కూడా చాలా మంది మాట్లాడేది ఏంటంటే ఆయన ఎవరినైనా నమ్మితే ఆయన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారు, కానీ చంద్రబాబు నాయుడిని ఆయన నమ్మే పరిస్థితి లేదు. ఆయన ఇప్పుడు కంపల్సరీ సిచ్యువేషన్స్ లో ఆయన నమ్మేటట్లుగా ప్రవర్తిస్తున్నారు, కానీ సమయం వస్తే మాత్రం ఆయన తాలూకా నిజ స్వరూపం ఏంటో బయటపడుతుంది. మనం ఒక్కసారి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నితీష్ కుమార్ బీహార్ లో చాలా జాగ్రత్తగా బీహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన తప్పిస్తూ ఆయన రాజ్యసభకి వచ్చేటట్లుగా, అట్లాగే నితీష్ కుమార్ తాలూకా కొడుకు ఆయన నెక్స్ట్ తదుపరి డిప్యూటీ సీఎం గా అటు బీహార్ లో పదవి బాధ్యత చేపట్టేట్లుగా ఒక తంతు నడుస్తూ ఉంది. అది మనం చూస్తూ ఉన్నాము ఆల్రెడీ. ఇప్పుడు నితీష్ కుమార్ గారు ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఏ క్షణానైనా ఆయన రాజీనామా చేయొచ్చు. సో ఒక అండర్స్టాండింగ్ కి, ఎందుకంటే నితీష్ కుమార్ ఇప్పటికి చాలా సార్లు చాలా పార్టీలు మారినట్లుగా ఆయన చాలా ఈజీగా ఊసరవిల్లాగా మారి ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆయన ఇంకా ఆయన తాలూకా వయోభారం ఒకటి, రెండోది ఏంటంటే కొంచెం వాళ్ళ తాలూకా సీట్స్ తగ్గడం, ఇవన్నీ చూసుకున్నట్లయితే కొంచెం బీహార్ లో ఏంటంటే బీజేపీ అప్పర్ హ్యాండ్ లోకి రావటం. సో ఈ పరిస్థితుల్లో ఆయనకి ఏంటంటే బీజేపీని సాటిస్ఫై చేయడమే ఆయనకి ఇంపార్టెంట్. ఆయన కొడుకు తదుపరి ఉప ముఖ్యమంత్రిగా ఉంటే చాలు అన్న ఉద్దేశంతో ఆయన ముందుకొచ్చారు. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో రాకపోతుందా అన్నది ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ కేంద్ర నాయకత్వం తాలూకా ఆలోచన. ఎందుకోసం అంటే వాళ్ళు సౌత్ లో ఎక్కడ కూడా స్థిరపడే అవకాశం కనిపించట్లేదు. సో బీజేపీలో మెల్లగా వాళ్ళు విస్తరించడం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం మాక్సిమం వెయిట్ చేయాల్సింది జస్ట్ ఈ 5 రాష్ట్రాలకి జరుగుతున్న, అంటే ఈ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరితో సహా ఈ అవుతున్న రాష్ట్రాలకి జరుగుతున్న ఎలక్షన్స్ వరకు మాత్రమే వాళ్ళు కొంచెం సైలెంట్ గా డిప్లొమాటిక్ గా ఉంటారు. ఈ ఎలక్షన్ రిజల్ట్స్ బట్టి దే విల్ టేక్ ఏ ఫైనల్ కాల్, ఏం చేయాలో నిర్ణయిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గా ప్రెస్టీజియస్ గా వాళ్ళు తీసుకొని, అంటే సౌత్ లో ఖచ్చితంగా మేము బాగా వేయాలి అని అంటే ఏంటి అని అంటే వాళ్ళు ముఖ్యంగా చూస్తుంది ఏంటంటే డిఎంకే పాలిత తమిళనాడులో ఖచ్చితంగా ఎంతో కొంత మేము ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశం వాళ్ళది. సో దానికోసం వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వాళ్ళకి అంత ఆశాజనకంగా మాత్రం లేదు. అయితే ఇంతవరకు వాళ్ళకి ఏంటంటే తమిళనాడులో బోనీ లేదు, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. కొంతమంది అయినా ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం, అంటే 3-4 సీట్లు అయినా వచ్చే అవకాశం ఉంది అన్నది వాళ్ళ భావన. ఇక్కడ ఏంటంటే ద్రవిడ కల్చర్ అని చెప్పి ఇక్కడ ఈ నినాదంతో వెళ్తున్నారు. సో సెంటిమెంట్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. అలాగే వాళ్ళ తాలూకా ఉన్న మరో దృష్టి ఏంటంటే అటు కేరళలో కూడా ఎంతో కొంత మేము పుంజుకునే అవకాశం ఉంది అని చూస్తున్నారు. అట్లాగే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని ఎలాగైనా ఓడించాలి అనేది శత విధాలా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ప్రయత్నం చేయకపోయిన పద్ధతి అంటూ లేదు. ఎందుకంటే అధికారమే పరమావధిగా బీజేపీ, అంటే ఏ రాజకీయ పార్టీ చేస్తుంది, బీజేపీలో చూసింది ఏంటంటే అక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాలిటిక్స్ అనేది మనకి అక్కడ కనిపిస్తుంది. వాళ్ళకి ఏంటంటే అధికారం ఎలాగైనా సంపాదించాలని ఉద్దేశంతో వాళ్ళు చూస్తున్నారు. సో ఈ 3 రాష్ట్రాలు
వీళ్ళకి గడ్డు పరీక్షగా ఉన్నాయి. ఈ గడ్డు పరీక్ష కానీ వీళ్ళకి అనుకూలంగా అట్లీస్ట్ 50% వీళ్ళకి సక్సెస్ అయినా సరే ఖచ్చితంగా ఏంటంటే నెక్స్ట్ పంజాబ్ వాళ్ళు వేసేది ఆంధ్రప్రదేశ్ మీదే. సో రాబోయే రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఈ 5 రాష్ట్రాల అంటే ఈ 5 అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక నిజంగా చెప్పాలంటే బీజేపీ ఈజ్ గోయింగ్ టు ప్లే ఏ హెవీ గేమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అందులో డౌట్ లేదు. సో దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా హ్యాండిల్ చేస్తారు, ఒకవేళ నారా లోకేష్ గారిని ఈలోగానే ముఖ్యమంత్రి చేసినట్లయితే ఈయన ఫర్దర్ ఎట్లా వెళ్ళబోతున్నారు అనేది చెప్పుకుంటే ఆయన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్ రాజకీయాల్లోనే ఉంటారు. ఆయన గవర్నర్ పోస్ట్ ని యాక్సెప్ట్ చేసేది అంత సులువైన విషయం కాదు. బికాస్ హీ కెనాట్ డూ దట్ వన్. ఒకవేళ వెళ్ళినట్లయితే ఆయన పూర్తిగా ఏంటంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి కొంచెం దూరంగా ఉన్నట్లే ఉంటది. దాంతో ఏంటంటే పూర్తిగా పట్టు కోల్పోయే అవకాశం ఉంటది. ఇంకా నారా లోకేష్ ని 100% అందరూ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అట్లాగే ప్రస్తుత పరిస్థితిలో అయితే నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయినా సరే అటు మనం చెప్పాలంటే కూటమి ప్రభుత్వంలో చాలా రకాల తిరుగుబాట్లు వచ్చే అవకాశం ఉంది. సీనియర్ లీడర్స్ నుంచి కూడా తిరుగుబాట్లు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఎవరు మాట్లాడకపోయినా సరే 2029 ఎలక్షన్స్ కల్లా చాలా మార్పులు వస్తాయి. ఖచ్చితంగా ఎవరెవరైతే ఇప్పుడు సైలెంట్ గా సిచ్యుయేషన్స్ అబ్జర్వ్ చేస్తున్నారో అప్పుడు వాళ్ళు చాలా మంది పార్టీలు మారే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ గారికి కలిసి వచ్చే అవకాశాలు కాబట్టి అటువంటి కలిసి వచ్చే అవకాశాలు చేస్తే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అటువంటి సిచ్యువేషన్ కి ఖచ్చితంగా వాళ్ళు తావివ్వరు. అట్ ది సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి ఒక సెల్ఫ్ డిఫెన్స్ సిచ్యువేషన్ ఇప్పుడు ప్రస్తుతం చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ ఎ డిఫెన్స్ గేమ్, ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ డిఫెన్స్ గేమ్ లో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఉన్నారు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ప్రస్తుతానికైతే బీజేపీ ఎజెండా కోసం ఆయన పనిచేస్తూ ఉన్నారు. చూద్దాం ఆయన నెక్స్ట్ స్టెప్ ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ అంటే ఈ 5 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన స్టెప్ ఎలా ఉంటుందో లెట్ us వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.